కొన్నిసార్లు మనం పోటీ పరీక్షల ప్రశ్నపత్రం చూసినప్పుడు కొన్ని లెక్కలు చూడ్డానికే ఆహా కొంచెం భయంకరంగా ఉంటాయి. ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కాదు. కానీ సరైన టూల్స్ ఉంటే ఆ భయమే ఒక పజిల్ సాల్వ్ చేస్తున్నంత ఆసక్తికరంగా మారుతుంది. ఈరోజు మనం చూడబోతున్న ఈ మెటీరియల్ మాస్టరింగ్ ద నంబర్ సిస్టమ్ సరిగ్గా అలాంటి టూల్స్నే మనకందిస్తుంది. ఇది అంకెలతో మొదలుపెట్టి సంఖ్యల రకాలు, వాటి మధ్య ఉన్న రహస్య సంబంధాలు, ఇంకా కఠినమైన సమస్యలను కూడా చిటికిలో పరిష్కరించే పద్ధతుల దాకా మనల్ని తీసుకెళ్తుంది. అవును, మన లక్ష్యం కేవలం రూల్స్ చెప్పడం కాదు, వాటి వెనుకున్న లాజిక్ను అర్థం చేసుకోవడం. ఈరోజు మనం దశాంశ వ్యవస్థ నుండి మొదలుపెట్టి ఒక సంఖ్య ప్రైమా కాదా అని వేగంగా ఎలా చెప్పాలో చూద్దాం. ఇంకా కొన్ని ఆల్జిబ్రా సూత్రాలు లెక్కల్ని ఎంత సులభం చేస్తాయో కూడా చర్చిద్దాం. ఈ మెటీరియల్ చెప్పినట్టు మన గణిత పునాదుల్ని బలంగా కట్టుకుందాం. సరే, దీన్ని కొంచెం బ్రేక్డౌన్ చేద్దాం. మొదటి అంశం చాలా ప్రాథమికమైనది, దశాంశ సంఖ్యా వ్యవస్థ. మనకు 0 నుండి 9 వరకు 10 అంకెలున్నాయని తెలుసు. కానీ ఈ మెటీరియల్లో ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ మరియు స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ మధ్య తేడాను నొక్కి చెప్పారు. ఇది చిన్నప్పటి నుండి చదువుతున్నదే అయినా దీని వెనకున్న అసలు శక్తిని మనం పెద్దగా పట్టించుకోం కదా. మీరన్నది నిజం. ఆ శక్తిని అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. ఉదాహరణకు 321 అనే సంఖ్యను తీసుకోండి. ఇందులో 1 యొక్క ముఖ విలువ 1, కానీ దాని స్థాన విలువ కూడా 1, అంటే 1 ఇంటూ 10 0. 2 యొక్క ముఖ విలువ 2, కానీ దాని స్థాన విలువ 20, అంటే 2 ఇంటూ 10 1. అలాగే 3 యొక్క ముఖ విలువ 3, కానీ దాని స్థాన విలువ 300. ఓ అంటే ఒక అంకె ఎక్కడ కూర్చుంది అనే దాన్ని బట్టి దాని బలం 100 రెట్లు పెరిగిపోతుంది. అంటే చిన్నప్పుడు మనం నేర్చుకున్న క్యారీ ఓవర్ పద్ధతి వెనుకున్న అసలైన సైన్స్ ఈ స్థాన విలువలే అన్నమాట. అప్పుడెవరూ ఇలా చెప్పలేదే. సరే, ఇక్కడే ఒకట్ల స్థానం అంకె లేదా యూనిట్ డిజిట్ చాలా ముఖ్యం అని కూడా హైలైట్ చేశారు. ఎందుకు? దానికే ఎందుకంత ప్రాధాన్యత? ఎందుకంటే చాలా గణిత షార్ట్కట్లకు అదే గుండెకాయ. ఉదాహరణకు 347 ఇంటూ 783 ఇంటూ 121 అనే గుణకారం యొక్క చివరి అంకె ఏమిటి అని అడిగారనుకోండి, మొత్తం లెక్క చేయాల్సిన పనిలేదు. కేవలం యూనిట్ డిజిట్స్ తీసుకుంటే సరిపోతుందా? అవును, కేవలం యూనిట్ అంకెలను గుణిస్తే చాలు. అంటే 7 ఇంటూ 3 ఇంటూ 1, దీని ఫలితం 21. అంటే ఆ మొత్తం గుణకారం యొక్క చివరి అంకె ఖచ్చితంగా 1 అవుతుంది. పెద్ద పెద్ద ఘాతాంకాల అంటే పవర్స్ యొక్క చివరి అంకెను కనుక్కోవడానికి ఈ యూనిట్ అంకె ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా అవసరం. దాని గురించి మనం తర్వాత ఇంకా లోతుగా చూద్దాం. ఓకే, ఇప్పుడు అంకెల బలం గురించి తెలిసింది. ఇక సంఖ్యల వర్గీకరణ చూద్దాం. ఈ మెటీరియల్లో దీని యొక్క ఫ్యామిలీ ట్రీ లాగా చూపించారు. సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు. ఇది చూస్తుంటే మళ్లీ పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. అవును, కానీ ఈ పునాదిని మళ్లీ గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. లెక్కించడానికి వాడేవి సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్, అంటే 1 2 3. వీటికి 0ను కలిపితే వచ్చేవి పూర్ణ సంఖ్యలు, అంటే హోల్ నంబర్స్. ఇక ధనరుణ సంఖ్యలు మరియు 0 కలిస్తే పూర్ణాంకాలు, అంటే ఇంటిజర్స్. నాకు తెలిసి చాలామంది చేసే తప్పు ఇక్కడే ఉంది. ఉదాహరణకు మొదటి 10 పూర్ణ సంఖ్యల సగటు కనుక్కోండి అని అడిగితే చాలామంది 1 నుండి 10 వరకు తీసుకుంటారు. కాని పూర్ణ సంఖ్యలు 0తో మొదలవుతాయి. కాబట్టి 0 నుండి 9 వరకు తీసుకోవాలి. సమాధానం పూర్తిగా మారిపోతుంది కదా. కరెక్ట్గా చెప్పారు. ఆ చిన్న తేడానే పోటీ పరీక్షలలో మన ర్యాంకును నిర్దేశిస్తుంది. ఇక 0 విషయం చూస్తే అది ఒక పూర్ణ సంఖ్య, కానీ సహజ సంఖ్య కాదు. అలాగే అది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కూడా కాదు. అది ఒక తటస్థ పూర్ణాంకం. ఈ చిన్న విషయాలు ప్రశ్నలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తాయి. సరే, ఇక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అందరికీ తెలిసినవే. కానీ ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్, మరియు మిశ్రమ సంఖ్యలు, కాంపోజిట్ నంబర్స్ దగ్గర చాలామంది తికమక పడతారు. ప్రధాన సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా, అంటే ఫ్యాక్టర్స్గా ఉండేది. ఉదాహరణకు 7, దీనికి 1 7 తప్ప వేరే కారణాంకాలు లేవు. ఇక్కడ 2 విషయాలు జీవితంలో మర్చిపోకూడదు. చెప్పండి. మొదటిది 1 ప్రధాన సంఖ్య కాదు, దానికి ఒకే ఒక కారణాంకం ఉంది. రెండోది 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య,
అంటే ఈవిన్ ప్రైమ్ నంబర్. మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలే. ఓకే. ఇక 1 కంటే పెద్దవై ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను మిశ్రమ సంఖ్యలు అంటారు. 9 వంటిది. దీనికి 1, 9 కాకుండా 3 కూడా ఒక కారణాంకం. ఒక నిమిషం. ఈ మెటీరియల్లో సహప్రధాన అంటే కోప్రైమ్ మరియు జంట ప్రధాన ట్విన్ ప్రైమ్ సంఖ్యల గురించి కూడా ఉంది. ఈ పేర్లు వినడానికి ఒకేలా ఉన్నాయి. నేనొక పరీక్ష రాస్తుంటే ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాను. వీటిని సులభంగా గుర్తుంచుకోవడానికి ఏదైనా మార్గముందా? మంచి పాయింట్ అడిగారు. చాలామంది ఇక్కడే తికముక్కబడతారు. సహప్రధాన సంఖ్యలకు సంబంధం వాటి మధ్య ఉంటుంది. వాటికి ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి. అంతే. అవి స్వయంగా ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఓ అలాగా. ఉదాహరణకు 8 మరియు 9. 8 ఒక మిశ్రమ సంఖ్య, 9 కూడా మిశ్రమ సంఖ్య. కాని వాటి మధ్య ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే. అందుకే అవి సహప్రధానాలు. ఇక జంట ప్రధాన సంఖ్యలు అంటే అవి రెండూ ప్రధాన సంఖ్యలై ఉండాలి. ఓకే. మరియు వాటి మధ్య భేదం సరిగ్గా రెండుండాలి. ఉదాహరణకు 11, 13 లేదా 17, 19. అవి ఎప్పుడూ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండే కవలల్లాంటివి అనమాట. సరే, ఇప్పుడు మన దగ్గర ఈ సంఖ్యలన్నీ వేరువేరు పెట్టెల్లో ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు, మిశ్రమ సంఖ్యలు అని. కానీ అసలు విషయమేమిటంటే ఈ లేబుల్స్ మనకు ఒక పెద్ద సంఖ్యను చూసినప్పుడు, ఉదాహరణకు 187, అది ఏ పెట్టెకు చెందినదో చెప్పడానికి ఎలా సహాయపడతాయి? దాన్ని అన్ని సంఖ్యలతో భాగిస్తూ కూర్చోలేం కదా? ఖచ్చితంగా కూర్చోలేము. అందుకే ఈ మెటీరియల్లో ఒక అద్భుతమైన షార్ట్కట్ ఇచ్చారు. ఏ సంఖ్యనైతే p అనుకుందాం, పరీక్షించాలనుకుంటున్నామో, ముందుగా దాని వర్గమూలానికి అంటే రూట్ pకి దగ్గరగా ఉన్న పెద్ద పూర్ణాంకాన్ని k అనుకుందాం కనుక్కోవాలి. తర్వాత k కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలతో మాత్రమే pని భాగించాలి. అంతేనా? అంతే. ఏ ఒక్క దానితో భాగించబడినా అది ప్రధాన సంఖ్య కాదు. దేంతోనూ భాగించబడకపోతే అది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య. వావ్! అంటే 187 కోసం మనం 1 నుండి 186 వరకు ఉన్న అన్ని సంఖ్యలతో చెక్ చేయాల్సిన అవసరం లేదు. దీని వర్గమూలం సుమారు 13.6. కాబట్టి k = 14. 14 లోపు ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13. కేవలం ఈ 6 సంఖ్యలతో 187ని భాగిస్తే చాలు. ఇది 2, 3, 5, 7లతో భాగించబడదు. కానీ 11తో భాగించబడుతుంది. అవును. 11 × 17 = 187. అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎంత సమయం ఆదా అవుతుంది? అదే పాయింట్. దీనితో పాటు కొన్ని ప్రాథమిక శ్రేణుల సూత్రాలు అంటే సిరీస్ ఫార్ములాలు మరియు బీజగణిత సూత్రాలు ఆల్జీబ్రా ఫార్ములాలు కూడా ఇచ్చారు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, వాటి వర్గాల మొత్తం వంటివి నేరుగా అడుగుతారు. ఇక a²b² a+b a-b అనే సూత్రం చూయండి. 596² 104² వంటి లెక్కను మనం అబ్బా! 596 × 596 చేసి 104 × 104 చేసి ఆ తర్వాత తీసివేయాలంటే చాలా సమయం పడుతుంది. కరెక్ట్. వావ్! అంటే ఆల్జీబ్రా సూత్రాలు కేవలం గుర్తుంచుకోవడానికి మాత్రమే కాదు, అవి నిజానికి సమయాన్ని ఆదా చేసే స్విస్ ఆర్మీ కత్తులు లాంటివన్నమాట. ఈ సూత్రం వాడితే 596 + 104 × 596 - 104 అంటే 700 × 492 అవుతుంది. ఇది చాలా సులభం. ఖచ్చితంగా. అలాగే a+b² = a² + 2ab + b² అనే సూత్రం కూడా అంతే. 102² కనుక్కోవాలంటే దాన్ని 100 + 2² రాసుకుని 100² + 2 × 100 × 2 + 2². అంటే 10,000 + 400 + 4 = 10,404 అని సులభంగా చెప్పవచ్చు. ఈ సూత్రాలు మన ఆలోచనా విధానాన్ని మారుస్తాయి. అవును. నిజమే. ఇప్పుడు మనం మొదట వదిలేసిన యూనిట్ అంకె నియమాల దగ్గరకొద్దాం. ఇది కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది, ముఖ్యంగా 2, 3, 7, 8 ఉన్నప్పుడు. దాని వెనుక ఉన్న తర్కం చాలా సులభం. ఒక నమూనాని, ఒక ప్యాటర్న్ని గమనిస్తే చాలు. 0, 1, 5, 6తో ముగిసే సంఖ్యల ఘాతాంకం ఏదైనా యూనిట్ అంకె మారదు. ఉదాహరణకు 6/1 = 6, 6² = 36, 6³ = 216. ఎప్పుడూ 6 వస్తుంది. ఓకే, ఇది సింపుల్. 4 మరియు 9కి సరిబేసి నియమం ఉంటుంది.
ఇక మిగిలిన 2, 3, 7, 8తో ముగిసే సంఖ్యలకు వాటి యూనిట్ అంకెలు ప్రతి 4 ఘాతాంకాలకు పునరావృతమవుతాయి. దీన్నే చక్రీయత లేదా సైక్లిసిటీ అంటారు. సైక్లిసిటీ. ఉదాహరణకు 2 యొక్క ఘాతాంకాలు చూడండి. 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. వాటి యూనిట్ అంకెలు 2, 4, 8, 6, మళ్ళీ 2. చూసారా? అవును, 2 మళ్ళీ వచ్చింది. అందుకే మనం ఘాతాంకాన్ని 4తో భాగించి వచ్చిన శేషాన్ని అంటే రిమైండర్ని వాడతాం. ఓకే, అంటే ఇవి ఒక సైకిల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. మెటీరియల్లోని ఉదాహరణ 9875234 చూద్దాం. దీని బేస్ 7తో ముగుస్తుంది. ఘాతాంకం 5234. దీన్ని 4తో భాగిస్తే శేషం 2 వస్తుంది. అంటే మనకు కావలసిన యూనిట్ అంక 7 స్క్వేర్ యొక్క యూనిట్ అంకెతో సమానం. 7 స్క్వేర్ అంటే 49. కాబట్టి యూనిట్ అంకె 9. అంతే కదా? ఒకవేళ ఘాతాంకం 4తో పూర్తిగా భాగించబడితే అంటే శేషం శూన్యం వస్తే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. శేషం శూన్యం వస్తే మనం ఘాతాంకంగా 4ను తీసుకోవాలి. ఎందుకంటే అది ఆ సైకిల్లో చివరిది. ఓకే. ఉదాహరణకు 3 పవర్ 124 యొక్క యూనిట్ అంకె కావాలనుకోండి. 124ను 4తో భాగిస్తే శేషం శూన్యం వస్తుంది. అప్పుడు మనం 34 యొక్క యూనిట్ అంకెని తీసుకోవాలి. 34 అంటే 81. కాబట్టి యూనిట్ అంకె 1. ఈ నియమాలు తెలిస్తే ఎంత పెద్ద ఘాతాంకం ఇచ్చినా చివరి అంకెను సెకండ్లలో చెప్పవచ్చు. సరే, ఇప్పుడు మన దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్లో కొన్ని సవాలు చేసే సమస్యలు కూడా ఇచ్చారు. వాటిలో ఒకటి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది. 23 కంటే పెద్దవైన A, B అనే జంట ప్రధాన సంఖ్యల మొత్తం అంటే A+B ఎల్లప్పుడూ దేనితో భాగించబడుతుంది? ఇక్కడే మనం నేర్చుకున్న సంఖ్యల లక్షణాలను కలపాలి. సాధారణంగా అయితే 29, 31 వంటి ఒక జంటను తీసుకుని మొత్తం 60, ఇది 12తో భాగించబడుతుందని చూస్తాం. కాని ఇది ఎప్పుడు నిజమేనా అని నిరూపించడానికి తర్కం కావాలి. అవును. 30 కంటే పెద్ద ప్రతి ప్రధాన సంఖ్యను 6k+1 రూపంలో వ్రాయవచ్చునని ఒక నియమముంది. జంట ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి మధ్య తేడా 2 ఉండాలి. కాబట్టి అవి ఖచ్చితంగా 6k-1 మరియు 6k+1 రూపంలోనే ఉండాలి. అర్థమైంది. వాటిని కలిపితే 6k-1 ప్లస్ 6k+1 అవుతుంది. ఇందులో -1 మరియు +1 క్యాన్సిల్ అయిపోయి 12k మిగులుతుంది. అంతే. అంటే ఆ మొత్తం ఎల్లప్పుడూ 12తో భాగించబడుతుంది. మనం ఏ సంఖ్యలను తీసుకోకుండానే కేవలం వాటి నిర్మాణం ఆధారంగా తర్కంతో సమాధానం చెప్పగలిగాం. ఇది అద్భుతంగా ఉంది. అదే ఈ మెటీరియల్ యొక్క సారాంశం. కేవలం సూత్రాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి. నమూనాలను గుర్తించడం, సరైన టూల్ను వాడటం తెలిస్తే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. కాబట్టి చివరగా మనం ఎక్కడికి వచ్చాం? మనం సాధారణ అంకెల స్థాన విలువలతో మొదలుపెట్టి సంఖ్యలను రకరకాలుగా వర్గీకరించి వాటి లక్షణాలను అర్థం చేసుకుని పైకి చాలా కష్టంగా కనిపించే సమస్యలను కూడా తర్కంతో పరిష్కరించగలిగాం. ఈ మెటీరియల్లో చెప్పినట్టు సంఖ్యావ్యవస్థపై పట్టు సాధించడమనేది కాంపిటీటివ్ ఆప్టిట్యూడ్లో విజయం సాధించడానికి మొదటి అత్యంత ముఖ్యమైన మెట్టు. ఇది నిజంగా పునాది. మనం తర్వాత నేర్చుకునే శాతాలు, నిష్పత్తులు, లాభనష్టాలు, బీజగణితం ఇలా ప్రతి గణిత భావన ఈ ప్రాథమిక అంశాలపైనే నిర్మించబడుతుంది. ఈ పునాది బలహీనంగా ఉంటే ఆ పైన నిర్మించే భవనం కూడా బలహీనంగానే ఉంటుంది. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చాలనుంది. మనం జంట ప్రధాన సంఖ్యల గురించి మాట్లాడుకున్నాం కదా. గణితంలో ఇప్పటికీ పరిష్కారం కాని ఒక ప్రసిద్ధ సమస్య ఉంది. దానిని ట్విన్ ప్రైమ్ కంజెక్చర్ అంటారు. అదేమిటంటే అనంతమైన జంట ప్రధాన సంఖ్యలు ఉన్నాయా లేదా. మనం సంఖ్యారేఖపై ముందుకు వెళుతున్న కొద్దీ ప్రధాన సంఖ్యలు అరుదుగా అవుతాయి. కాని 11, 13, 101, 103, 881, 883 వంటి జంటలు వస్తూనే ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే ఈ జంటలు ఎప్పటికీ అంతం కాకుండా వస్తూనే ఉంటాయా? ఎవరూ నిరూపించలేకపోయారు. అవును, ఎవరూ నిరూపించలేకపోయారు, ఎవరూ తప్పని చెప్పలేకపోయారు. ఇంత స్పష్టమైన నియమాలున్న ఈ సంఖ్యా వ్యవస్థలో కూడా ఇంకా మానవ మేధస్సుకు అందని ఎన్నో లోతైన రహస్యాలున్నాయని ఇది మనకు గుర్తుచేస్తుంది.